గర్ల్ ఫ్రెండ్ ట్రై చేసి చూడు. ఇంకొందా అమ్మాయి కొత్తగా సెంట్లు వచ్చినాయి కదా వాడు అమ్మాం. అది మొగాళ్ళు కొట్టుకునేది. ఇదేంటిది రాదా ఇది? అది రాదు బాబు. ఏ పాడైపోయిందా? లేదు బాబు, అది నాన్నగారు తాళం వేసుకుని. నీ మీద అంత నమ్మకం ఏంటి? నా మీద నమ్మకం కాదు బాబు, నీ మీద అనుమానం. అప్పుడు అవుట్ అంటారు. అప్పుడు మ్యాచ్ ఆపేస్తారు. అది కోచ్ నీట్ గా 4 వెళ్ళాలంతే. ఇది ఓకే. ఏంట్రా ఎక్కువ చేస్తున్నారు? నా పర్సనాలిటీగా మాత్రం చేయకపోతే అసహ్యంగా ఉంటుంది అన్న. మీరంతా రిషి గడి ఫ్యాన్సా? కాదు ఫ్రెండ్స్. మరేంటి అటు సింగిల్ కొడితే చప్పట్లు కొట్టేస్తున్నారు? కొన్ని సెంచరీ కొడితే కొట్టచ్చా సార్? హాఫ్ సెంచరీ కొట్టమను చాలు. ఈజీ కొడతాడు. ఏంటి బెట్టా? రిషి గారి స్కోర్ ఎంత? రఫ్ గా 45 ఉంటది. కరెక్ట్ కనుక్కొని చెప్పు. 46. ఆడ 50 కొట్టడానికి 2000 పందెం. కొడతాడని 4000 పందెం. డన్. రే ఒక్క బోర్ కొట్టరా, రాత్రంతా పీతలా తప్పడిపోవచ్చు. హాయ్ హాయ్. రిషి చాలా బాగా ఆడుతున్నాడే. రే పండు డబ్బులు రా. ఎలా కడుపు అన్నం తిన్నావు, బిర్యానీ తిన్నావు. ఓ పక్కన ఫ్రెండ్ అవుట్ అయిపోయాడు, ఫీల్ అవుతుండే. ఇప్పుడు డబ్బులు ఆడుతావండి. రేపు నువ్వేంట్రా ఇప్పుడు దాకా సచిన్ లాగా ఆడుతున్నావు అనుకుంటే సచిన్ లాగా వెళ్ళకొచ్చు. మ్యాచ్ ఫిక్సింగ్. ఏంటా చూపు నువ్వు సిగ్నల్ లైట్స్ అయితే కళ్ళు వేసుకుని. నేనేం చేశాను రిషి? ఏం చేసావా? నువ్వు నన్ను చూడలేదు? అందరూ చూస్తున్నారు కదా. అందరూ చూడటం వేరే, నువ్వు చూడటం వేరే. ఏంటి వేరే? సీనియర్స్ ఎదురు ప్రశ్నలు వేయడం మానే లైఫ్ లో పైకి వస్తావు. ఏమి లేకరా బాబు, టాటా స్టీల్ ఫ్యాక్టరీ నుంచి డైరెక్ట్ గా తీసుకొచ్చినట్టుంది మా తల్లి. అయ్యి పాపి చూస్తేనే 4000 పోయిందంటే నవ్వితే 40,000 ఈజీగా పోతాయి. లైఫ్ లో పెట్టాను. కొనుక్కున్నాక చదవచ్చు కదా. చదివితే కదా కొనొచ్చులేదో తెలిసేది. నేను బయట వెయిట్ చేస్తాను, నువ్వు ఈలోగా అన్ని చదువుకొని ఏదో ఒకటైనా కొనరా. నువ్వు కూడా బుక్స్ కొనడానికి వచ్చావా? మనకు అమ్మడమే కానీ కొనడం అలవాట్లేదమ్మా. ఎవరైనా ఫ్రెండ్ కోసం వచ్చావా? ఇప్పుడు నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో చెప్తే గానీ వదిలేలేవేంటి నువ్వు? ఊరికినే అడిగానులే బాబు. అది సరే, నీకు వర్షం అంటే బాగా ఇష్టమా? ఏ కొనిస్తావా? నువ్వు డబ్బులు ఇవ్వాలే గానీ ఏం కావాలంటే అది కొనిస్తాం. ఐస్ క్రీమ్ తిన్నావా? ఇప్పుడా? ఈ వర్షంలో మెత్తకాయ బజ్జి ఏదేమైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో. నువ్వు ఇక్కడే నేను ఇప్పుడే వస్తానే. సరే సరే అంటే సరిపోతుందా?
క్రీమ్ వస్తోంది, తినేసి వెళ్దాం. ఇంత వర్షంలో ఐస్ క్రీమా? వర్షంలో మిరపకాయ బజ్జీలు ఏ ఎదవైనా తింటాడు. ఐస్ క్రీమ్ తినేవాడే రొమాంటిక్ ఫెలో అని రిషి చెప్పాడా? నీకెలా తెలుసు? ఆ లాంగ్వేజ్ నీది కాదులే. అవును, ఎంతసేపు అయింది వెళ్ళి? 15 minutes. పార్లర్ పక్కనే ఉందిగా, వెళ్దాం పదా. ఓకే. ఎంత ఇచ్చావు వాడికి? 100. వెళ్ళి ఇంకో 100 ఇచ్చిరా. పాప మేము సరిపోతాయో లేదో. ప్రియా, నీతో కలిసి ఇలా కాఫీ తాగుతానని కళ్ళ కూడా అనుకోలేదు తెలుసా? ఏ, నేను రాననుకున్నావా? లేదు, నీ కాఫీ తాగే అలవాటు ఉంటుంది అనుకోలేదు. Come on, man. ఎక్స్క్యూజ్ మీ, 1 sec. Yeah, sure. ఏంటి ఇలా వచ్చారు? వేరే పని లేదా మీకు? పనిలేని మాకు కాదు, నీకు. దీనికి ఐస్ క్రీమ్ తెస్తానని ఇక్కడికి వచ్చి ప్రియతో కబుర్లు చెప్తూ కాఫీ తాగుతున్నావా? 100 నువ్వు ఇచ్చావా? లేదు. అయితే నోర్మల్స్ మళ్ళీ పడుండు. ఆఫ్టర్ ఆల్ 100 ఇచ్చినందుకు జేమ్స్ బాండ్ లో అసిస్టెంట్ వేసుకుని చెకింగ్ వచ్చేయాలా? అయినా వర్షంలో ఐస్ క్రీమ్ ఏంటి అసహ్యంగా? మొగాళ్ళు అంటే 1000 మందితో 1,00,000 పనులు ఉంటాయమ్మా, అర్థం చేసుకోవాలి. అంతేగాని ఇలా రోడ్ల మీదకి వచ్చి చీప్ గా పంచాయతీలు పెట్టకూడదు. సారీ. ఏంటే? ఐఎమ్ సారీ. సర్లే గానీ ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయకు. వర్షంలో తడిస్తే జలుబు వస్తుంది. ఇంటికి వెళ్ళి బజ్జు అమ్మా, వెళ్ళు. దారిలో ఐస్ క్రీమ్ బళ్ళవి కనిపిస్తే ఆగొద్దు. బాగా పెట్టాడుగా ఐస్ క్రీమ్, ఇంకా ఎందుకు? వెళ్దాం పదా. వీడెవడరా ఫస్ట్ బెల్ అవగానే క్లాస్కి వెళ్ళిపోతాడు అసహ్యంగా. రవిగాడ్రా ఇదిలో టాప్ ఏదడిని చెప్పేస్తాడు. నిజమా? ఒరే రవి, ఇలా రామ్మా. నువ్వు క్విజ్లో కుమ్మేస్తా ఉంటగా. రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగినది? 1939 to 45. అందులో ఎంతమంది మరణించిద్రి? 2 కోట్ల మందికి పైగా. వారి పేర్లేమి? వెళ్ళి కనుక్కొచ్చి కనిపించే. మా ఎలా కట్టేసాను జోకు. ఇక్కడ జోకులు వేస్తే ఎవరు వేయాలరా? నువ్వు వేయాలి. మరి నువ్వు అవ్వాలి. ఎక్కువ చేయక. జెంట్మెన్ వస్తున్నారు రా. సార్ 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 ఒక్క నిమిషం. పండుగడికి డౌట్ అండి సార్. అడుక్కో సార్. వన్ ఫైన్ మార్నింగ్ బ్రీజెస్ అంతా మీ ఇంటి తలుపు కొట్టి, సుబ్బు నేను దారుణంగా ప్రేమిస్తున్నాను, మీ ఆవిడ చంపేసి నేను పెళ్లి చేసుకుంటా అంటే మీరేం చేస్తారా? సింపుల్. నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉందో చూస్తాను అని చెప్పి మా ఆవిడ చేత నా చావుకు ఎవరూ కారణం కాదు అని ఒక లెటర్ రాయించి నైస్ గా దాన్ని చంపేసి ప్రీతి జంటను మ్యారేజ్ చేసుకుంటాను. అయితే ఆవిడ వచ్చారు, లెటర్ రాయించుకోండి. అవునరా, కనకాన్నే మా వాళ్ళ తెలియక నీలాంటి సునకానికి ఇచ్చి పెళ్లి చేశారు. లేరా, నీకు మాధురి దీక్షిత్తు ప్రీతి జింత కావాలా? ఇంట్లో శ్రీదేవంతర్ దాన్ని నేనుంటే పెళ్లి చూపులకు విగ్గు పెట్టుకొచ్చి మోసం చేసింది చాలక మళ్ళీ ఈ వేషాలు కూడానా? అంజలి, అంజలి ఒక్క నిమిషం. అంజలి, ఆ రోజు సడన్ గా ప్రియా అక్కడ కనిపించేసరికి నేను కొంచెం ఎక్కువ మాట్లాడాను. ఐఎమ్ సారీ, ఐఎమ్ వెరీ సారీ. దీనికి కోపం కూడా వస్తుందా? ఓకే, రౌండ్కి వచ్చే ఇదిగో వెయ్యి.